చేసుకోవడం, ముందు రోజు తర్వాత రోజు కూడా ప్రచారం చేసుకోవడం, అది ఈవెంట్ అవుతుందా? ఓ రైతు దగ్గరికి వెళ్ళి ఏంటయ్యా మీ సమస్య, ఇంతకుముందు మీ జీవితాలు ఎట్టుండేది, లాస్ట్ ఇయర్ ఎంత వచ్చేది, అంతకుముందు ఇయర్ ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తుంది, మీ జీవితంలో ఏంటయ్యా ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ప్రభుత్వ పాత్ర ఏంటి, ఈ కనుక్కోవడానికి వెళ్తే ఇది ఈవెంట్ అవుతుందా? అంటే వీళ్ళ వెర్షన్ ఏంటంటే వేలాది మంది జనాన్ని పోగేసి వాళ్ళందరినీ తరలించి ఒక ప్రత్యేక హెలికాప్టర్లు అక్కడికి వెళ్ళి దిగి హడావుడి చేయడం, ఇదంతా ఒక ఈవెంట్ లాగా అనిపించట్లేదు. మేబీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సైకిల్ మీద వెళ్తున్నారా, రిక్షాలో వెళ్తున్నారా? పవన్ కళ్యాణ్ గారు సైకిల్ మీద వెళ్తున్నారు, రిక్షాలో వెళ్తున్నారు ఇప్పుడు ప్రోగ్రామ్స్కి. అప్పుడు ఒక మాట చెప్పేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గుంటూరులో సభకు కూడా హెలికాప్టర్ వేసుకొచ్చాడని ఈనాడు జ్యోతిల్లో ఎడిటోరియల్ కాలమ్స్తో పాటు ఫోటోలు కూడా వేశారు. మొన్ననే గుంటూరులో జరిగిన ప్రోగ్రామ్స్ 2 రోజులు వచ్చారు చంద్రబాబు గారు వరుసనే. బై రోడ్డు వచ్చారా, ఎట్లొచ్చారు ఆయన? హెలికాప్టరేగా. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు హెలికాప్టర్ ప్రత్యేక విమానాలు కాకుండా దేంట్లో వెళ్తున్నారు? మరి అప్పుడు జగన్ చేస్తే బూత్ ఎట్లయింది, ఇప్పుడు నీతి ఎట్లయింది? అదే సందర్భంలో జగన్ తన డబ్బులతో పెట్టుకుంటున్నాడు కానీ ప్రభుత్వ డబ్బులు కాదు కదా ఇప్పుడు. అప్పుడు జగన్ ప్రభుత్వ సొమ్ముతో కులుకుతున్నాడు అన్నారు, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు ప్రాక్టికల్గా? రెండో పాయింట్, జనాల్ని తోలుకు రావడం. నువ్వే కదా 2000 మంది పోలీసులు జగన్ చుట్టూ భద్రత కోసం పెట్టండి అయ్యా అంటే మానేసి జగన్ దగ్గరకు రాకుండా అడ్డుకోవడానికి పెడితివి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి పెట్రోల్ పోయిద్దని చెప్తారు, 2 వీలర్లకి, పెట్రోల్ బంకుల వాళ్ళకి. అట్లాగే అక్కడ వెహికల్స్ తీస్తే పెట్టడానికి వీల్లేదని చెప్తారు. ఇప్పుడు ఏం రాశారు? కత్తులు పట్టుకు తిరిగారట, గొడ్డళ్ళు పట్టుకు తిరిగారట. నిద్రపోయారు పోలీసులు అక్కడ, కత్తులు పట్టుకుని నేను గొడ్డలు పెట్టుకుంటా. వీడు తమ్మునేలు పెట్టినోడు తీసుకొచ్చి చూపించచ్చు కదా దాన్ని, అరెస్ట్ చేయమని చెప్పేసి. రెండవది, జనం అట్లా రా 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 అంటే ప్రతిపక్ష